అందరికీ నమస్కారము. ఈరోజు మనం ఈ వీడియోలో దేవాలయములో ఎటువంటి పొరపాట్లు చేస్తే పూజా ఫలితం పూర్తిగా లభించదో తెలుసుకుందాం. మనశ్శుద్ధి లేకుండా దర్శనం చేయడం, దేవాలయానికి వెళ్ళినప్పుడు శరీర శుభ్రతతో పాటు మనస్సు శాంతిగా ఉండడం చాలా ముఖ్యము. కోపము, అసూయ, ఆందోళన వంటి భావాలతో దర్శనం చేసుకోవడం వల్ల భక్తి ఫలితం పూర్తిగా లభించదు. దేవాలయము ఆధ్యాత్మిక శక్తికి కేంద్ర బిందువు అయినందున మనసును ప్రశాంతముగా ఉంచి భగవంతునిపై భక్తితో ఏకాగ్రతతో ధ్యానం చేయాలి. అప్పుడు మాత్రమే భగవంతుని అనుగ్రహము సంపూర్ణముగా లభిస్తుంది. దేవాలయములో శబ్దాలు చేయడం, మాట్లాడటం, నవ్వడం, ప్రదక్షిణములు చేసేటప్పుడు ఇతరులతో మాట్లాడడం వలన భగవంతుని అనుగ్రహము సంపూర్ణముగా లభించదు. మౌనముగా ఉండి ప్రదక్షిణములు చేయడం వలన భగవంతుని అనుగ్రహము సంపూర్ణముగా లభిస్తుంది. క్యూలో క్రమశిక్షణ పాటించకపోవడం, దర్శన సమయంలో ప్రశాంతంగా లేకుండా ఉండడం వలన పూర్తి ఫలితము త్వరగా లభించదు. దర్శనం కోసము సహనము అవసరము. తొందరపాటు, అహంకారం వలన దర్శన ఫలితము పూర్తిగా లభించదు. ప్రసాదాన్ని నిర్లక్ష్యము చేయడం. ప్రసాదం అనేది ఆహారము కాదు, అది భగవంతుని అనుగ్రహము. కొంతమంది ప్రసాదాన్ని పడవేయడం లేదా గౌరవం లేకుండా తీసుకోవడం వంటివి చేస్తారు. ఈ విధముగా చేయడం వలన ఫలితము పూర్తిగా లభించదు. దేవాలయ నియమాలను పట్టించుకోకపోవడం. ప్రతి దేవాలయానికి కొన్ని నియమాలు ఉంటాయి. దుస్తులు, పాదరక్షలు వంటి నియమాలు ఉంటాయి. వీటిని పాటించడం వలన భక్తి ఫలితము పూర్తిగా లభిస్తుంది. కోరికల జాబితాతోనే ప్రార్థన చేయడం. చాలామంది దేవాలయములో భగవంతునికి తమ కోరికలు తీరాలని మాత్రమే కోరుతారు. కానీ కృతజ్ఞతా భావం లేకుండా ప్రార్థన చేయడం అసంపూర్ణము. భగవంతునికి ముందు ధన్యవాదాలు చెప్పాలి. ఆయన ఇచ్చిన జీవితానికి, ఆరోగ్యానికి, అవకాశాలకు కృతజ్ఞత చెప్పినప్పుడు భక్తి మరింత లోతుగా మారుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా ప్రార్థన. నమస్తే.